ఏంటి ఇంట్లో బంగారం ఉంది. కాకపోతే ఇంట్లో వాళ్ళ ఎఫెక్ట్ ఒక భీములాగా ఎండిపోతాను. అమ్మాయి గారు, నేను చదువులో బాగా పాస్ అయిపోయానండి. నేను చదువు సంకలం వరకు చదివానండి. గుడింతాలు గుండెలు దాకా వచ్చేసింది. పాదాల వరకు వచ్చేది. ఇంగ్లీష్ సీరియల్ అమ్మడ పరిగెట్టేసింది. చదువు ఎక్కువైపోయి సంతకం చేతమే మర్చిపోయానండి. సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ఉద్యోగం అడిగితే రాత్రి రాజీవ్ గాంధీ గారు కలిసి ఈ ఊళ్ళో రాసిచ్చారు ఉద్యోగం. ఎక్కడైతే సంతకాలు చేసే పని ఉండదు. ఈ ఊళ్ళో ఉద్యోగం రాశాక ఒక పని అప్పు చెప్పారండి. ఈ మధ్యన ముసలోళ్ళంతా ఉండకూడదని మా డిపార్ట్మెంట్కి పొద్దున్నే ఆర్డర్ వచ్చింది. ముసలోళ్ళకు ఉన్నా కానీ నుంచి అత్తాకోడులు పోట్లాడుకుంటున్నారు. అత్తాకోడులు పోట్లాడుకుంటే అత్తయ్యలు అడుగులో పడిపోతుంది, కోళ్ళు వచ్చి గొంతులో పడుతుంది. మావేళ్ళు మంచం మీద కూర్చుంటే అల్లుడేళ్ళు అటుక మీద కూర్చుంటున్నాడు. పెద్ద పెద్ద పోట్లాట్లు అయిపోతున్నాయి అని ఇప్పుడు ముసలోళ్ళందరూ తీసుకెళ్ళిపోయి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర చేర్పిస్తున్నాం. అక్కడైతే రికార్డ్ డాన్స్, బ్రేక్ డాన్స్ చేపిస్తున్నాం ముసలోళ్ళకి. ముసలోళ్ళకైతేనే బ్రేక్ డాన్స్ బాగా వస్తుంది. అబ్బో, నిన్నే మా అయ్యంకుల వారి పెళ్ళండి. పెళ్లి భోజనానికి మిమ్మల్ని అందరిని ఎక్కించుకురామని మా అయ్యంకుల వారు ఊపిలేని విమానాన్ని పంపించాను. విమానానికి ఊరి చివరికి వచ్చాక ఊపి ఎక్కువైపోయి కృష్ణానదిలో పడిపోయిందిలేండి. నేను వచ్చి మీ ఊళ్ళో పడిపోయాను. ఇవాళ సార్జీకి మీరు 150 ఇచ్చారంటే నేను కాకినాడ వెళ్ళి కాపీ దాగి మీ పేరు పేపర్లో వేపిస్తాను. ఈనాడు పేపర్లో వేయించానంటే ఆంధ్రజ్యోతిలో అక్షరాలు లేక ఒక గంట వచ్చాను. ఇక అక్కయ్య గారికి బావగారికి బట్టలు పంపిస్తానండి. అక్కయ్య గారికి మీకైతే శ్రీదేవి చీరలు, జ్యోతులు వచ్చిన జోళ్ళు, నగ్మా నక్లిస్లు, మేనా గాజులు, జయమాల జడగంటలు. బావగారికి ఏమో బాలకృష్ణ బన్నీలు, చిరంజీవి షర్ట్లు, నాగార్జున పాయింట్లు, ఎన్టీఆర్ కండవాయిలు. ఈ బట్టలన్నీ కాడ అడిగిలేని లారీ మీద 6ంటికి మన ఊళ్ళో ఆఫీస్ కాడికి వచ్చేస్తుంది. మీరు అందరూ వచ్చేయండి. ఇక తల జాతి ఇచ్చేస్తాం.